నమస్తే గురుగారు. నమస్కారం. మీకు దసరా పండుగ శుభాకాంక్షలు. దశహోరా పండుగ శుభాకాంక్షలు నీకు కూడా. గురుగారు, దసరాకి సంబంధించి ప్రేక్షకుల తరపున కొన్ని సందేహాలు అడగడానికి మీ దగ్గరకు వచ్చాను. తప్పక. దసరా పండుగ రోజు అమ్మవారిని పూజిస్తారు. దసరా పండుగ రోజుకు ముందు నవరాత్రాలు ఏమైతే ఉన్నాయో, మీరు నవరాత్రులు అనకూడదు అన్నారు. నవరాత్రాలు ఏమైతే ఉన్నాయో వాటికి అంత హడావిడి. ఇప్పుడు నేను మంచి హిందూ అమ్మాయిని, అందులోనూ అమ్మవారి భక్తురాలిని, కానీ సామాన్య జనం వాళ్ళ సామాన్యమైన దృష్టితో నా మొదటి ప్రశ్న, నవరాత్రాలకి ఇంత హడావిడి అవసరమా? ఒకటేనమ్మాయి, ఒక స్త్రీని దేవతగా పూజించే సంప్రదాయం ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశం. మిగిలినటువంటి అన్ని దేశాల్లోనూ స్త్రీని సంతానాన్ని కనేటటువంటి ఒక యంత్రంలో వాళ్ళు ఆలోచిస్తారు. సంవత్సరాది రాగానే 9 రోజుల పాటు వసంత నవరాత్రోత్సవాలని అమ్మవారిని పూజిస్తారు. ఉగాది పర్వదినంకి ముందు, ఉగాది పర్వదినం రోజున ప్రారంభమై 9 రోజుల పాటు. శ్రావణ మాసంలో 4 మంగళవారాలు, ఒక్కోసారి 5 వస్తాయి. శ్రావణ మాసంలో 5 లేదా 4 శుక్రవారాలు అమ్మవారి పండుగలే చేస్తారు. అది కాక బొమ్మల కొలువు అని అమోఘంగా అమ్మవారికి సంబంధించిన కొలువు చేస్తారు. ఆశ్వేజ మాసం ఇప్పుడుందే, దీంట్లో 30 రోజుల పాటు అమ్మవారి పండుగలే. మొదటి 6 రోజులు కాగానే 6వ రోజున సరస్వతీదేవి పండుగ చేస్తారు, మూల నక్షత్రం రోజున. 10వ రోజున విజయదశమి ఉత్సవం అని చెప్పి అమ్మవారికి బ్రహ్మాండమైన ఉత్సవాన్ని చేస్తారు. 30వ రోజున మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మికి అద్భుతమైనటువంటి పండుగ చేస్తూ దీప ఆవడి అంటారు. 30 రోజులు. ఇవి మంగళవారాలు 4, శుక్రవారాలు 4, 9 రోజులు అక్కడ 47 రోజులు అద్భుతంగా పండుగలు చేస్తారు ఒక స్త్రీ దేవతకి. ఇది అంతే పిలిచాం. ఇది కాక నోములు వ్రతాలు చెప్పాల్సిన అవసరం లేదు, దాంట్లో కూడా స్త్రీ దేవతకే పూజలు. ఇలా ఆలోచించి చూస్తే స్త్రీని ఎంత గౌరవించాలనే విధానాన్ని నేర్పుతున్న దేశం మనొక్కటే. ఇది స్త్రీలకి చాలామందికి తెలియక, ఎందుకంటే ఇంత అవసరం, ఇన్ని రోజులు ఎందుకు, హడావుడు ఎందుకు, సిగ్గు లేకపోతే సరే, బుద్ధున్న స్త్రీ ఎవరు అలా మాట్లాడదు. అంటే ఖచ్చితంగా ఇన్ని రోజుల పాటు చేయాల్సిందే. నవరాత్రులు అంటే 9 వేరు రాత్రులు అని అర్థం. నవరాత్రాలు అంటే ఒకే అమ్మవారికి 9 రోజుల పాటు చేసేటటువంటి పండుగ అని అర్థం. పూజా విధానంలో మార్పు ఉంటుందా? పూజా విధానం ఒకేలా ఉంటుంది, అమ్మవారి పేరు మాత్రం మారుతుంటుంది. కానీ ఒకే అమ్మవారికి పూజ చేయాలి, ఒకే అమ్మవారికి చేస్తారు. మొత్తం అమ్మవారి చెప్పేది 3. నీకు చదువు రావాలి, సరస్వతీదేవి. నీకు ధనం కావాలి, లక్ష్మీదేవి. నీకు భర్తతో అన్యోన్యత ఉండాలి, పార్వతీదేవి. స్త్రీకి కావాల్సింది 3 అని ఎంత చక్కగా సూటిగా ఒక్క మాటలో చెప్పేసిందమ్మా. ఆ 3 గుణాలు కలిగినటువంటి స్త్రీ దేవతలు ముగ్గురికి ఒకేసారి పూజ జరగడం ఈ నవరాత్ర ఉత్సవాల్లో జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి పండుగ, మనం చేసుకుని తీరాల్సిన పండుగ. అలా చేస్తే రేపు మన పిల్లల్ని ఎవరికైనా సరే వివాహానికంటూ మామూలుగా ఎవరో ఏకిచ్చి పంపిస్తే, మా అమ్మ అలా చేసేది, మా అమ్మమ్మ అలా చేసేది, మా ఇంట్లో ఈ విధమైన ఆచారం ఉంది, నేను భర్త ఏదైనా చిన్న పొరపాట్లు మధ్యలో వస్తే మేము కలిసే ఉండాలి తప్ప వేరువేరుగా ఉండకూడదనే కనీసపు ఆలోచన వస్తుంది. ఇవాళ తెలుగు రాష్ట్రాలు 2లోనూ 8 లక్షల కేసులు విడాకులున్నాయి. ఎంత ఘోరమమ్మా! వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళకి తెలియదు ఆ కష్టం. మేము వయసులో ఉన్నాం కదా, మంచి అహంకారంగా అనుకుంటారు. ఆ కూతురినిచ్చిన తల్లి తండ్రి ఉంటారే, వాళ్ళు ఎండుటాకుల్లా అలా కదిలిపోతుంటారు. వాళ్ళ బాధను వీళ్ళు అర్థం చేసుకోలేరు. చాలా గొప్పదైనటువంటి పండుగ స్త్రీ దేవత ఉత్సవాలు జరిగేటటువంటి దశహోరా పండుగ. దశహోరా అంటే, హోరా అంటే రోజు అని అర్థం. అహోరాత్రం అనే దాంట్లో ముందు తర్వాత అక్షరాలు 2 పోతే మధ్యలో హోరా. దశహోరా 10 రోజుల పాటు జరిగే పండుగ. ఆ దశహోరానే అప్రాచ్యుడైన ఆంగ్లేయుడు దసరాగా మార్చేస్తే ఇంకా అసహ్యంగా దుశ్శహరా DUSSCHRA అని మారిస్తే మనం దాన్ని ఆదరించడం ఎంత
తప్పైన పని, ఎంత సిగ్గులేని పని. దశహోర శుభాకాంక్షలు అది మళ్ళీ అది కరెక్ట్. దశహోర శుభాకాంక్షలు సరైనటువంటి మాట, నిజమైనటువంటి మాట. దశహోర శుభాకాంక్షలు నేను మళ్ళీ చెప్తున్నా మా పల్లవి టీవీ ప్రేక్షకులకి. అంతే. రెండవ ప్రశ్న కూడా, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు అమ్మవారి రూపం చూస్తే, ఇప్పుడు దశమి రోజు చూసిన మహిషాసుర మర్దినిగా అమ్మవారి రూపం చూసిన, అమ్మవారు ఎప్పుడు అందరినీ చంపుతూనే ఉంటుందా? అమ్మవారికి ఎప్పుడు చేతులలో ఆయుధాలు, అందరినీ చంపటమే అమ్మవారి పన? ప్రాచీనమైనటువంటి పురాణాలు ఎంత గొప్ప విషయాన్ని చెప్తాయంటే అంత బాగా. భండాసురవధోయుక్త శక్తి సేనా సమన్విత. అమ్మవారు మొదటగా చంపింది భండ అసురుణ్ణి. అసురుడు అంటే సరైనటువంటి లక్షణాలు లేనివాడు అని అర్థం. అమ్మాయి, నీలో భండ అసురుడు కానున్నట్టయితే వాడిని చంపే అని చెప్తుంది. భండ అంటే బద్ధకం. 10ంటికి లేస్తుంది, 11 గంటల కార్యాలయానికి మొహంలా తొలుచుకుని పారిపోతుంది. స్నానం ఉండదు, పానం ఉండదు, ఏమీ ఉండదు. అలా ఈ మంచి జర కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళకి. వేళ అలా పరిగెత్తేయడం పద్ధత. తెల్లారుసామును లేవవే, నీ పిల్లల్ని లేపవే, వాళ్ళకి చక్కగా 4 పాఠాలు వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు పరిశీలించు, పర్యవేక్షించు. ఎంత గొప్ప ఆలోచన. కాబట్టి నీ బద్ధకాన్ని వదులుచుకొని ఆ స్త్రీ దేవత తోటి స్త్రీలకి చెప్తే అది ఎంత గొప్పదైనటువంటి ఏర్పాటు చేస్తున్నట్టు, అలవాటు చేస్తున్నట్టు. భండాసుడు అంటే వాడు నిజంగా రాక్షసుడు, కూరలో మీసాలు అది ఇది కాదు. వాళ్ళు ఏ విషయాన్ని చెప్పినప్పటికీ కూడా సాంకేతికమైన విధానంగా చెప్పేవారు. అందుకనే మహానుభావుడైనటువంటి ఆయన పంచతంత్రం అనేది ఒకటి పెట్టి ప్రత్యేకంగా విష్ణు శర్మ కుక్కల మీద, పిల్లుల మీద, ఎలకల మీద, వాటి మీద మనుషులకు చెప్తే ఏడిచ్చేస్తారు వీళ్ళని చెప్పి అలా చెప్పాడు. ఇది ఎంత నీతి బోధ ఉంది దాంట్లో. అలాగే ఇక్కడ కూడా మనకి అమ్మవారు రాక్షసుని ఇలా చెప్పింది. ఇంకొకటి పేరు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యవందిత. విశుక్రుడైన రాక్షసుడు చాలా దుర్మార్గుడు. శుక్రము అంటే పురుషుని ద్వారా స్త్రీకి గర్భాన్ని కలిగించేటటువంటి ప్రత్యేకమైన ఒకటిది. వాడు ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కూడా శుక్రం పనిచేయకుండా కానీ చేసే లక్షణం ఉన్నవాడు వాడు. అంటే ఇంకా అసలు సంతానం లోకంలో ఉండకూడదు. ఆ సంతానం అంతా లేకపోతే ఎవరి సంతానం ఉంటుంది? రాక్షస సంతానం ఉంటుంది. మేమే లోకాన్ని పరిపాలించాలనే పరమ దుర్మార్గపు ఆలోచనతో వాడు విశుక్రుడయ్యాడు. ఇలా చేస్తే లోకంలో మంచివాళ్ళ సమూహమే ఉండదు, మంచివాడు ఒక్కడు కూడా ఉండడని ఆలోచించి విశుక్రుడిని చంపింది. తప్పు కాదు. ఎంత గొప్ప మాట అది. అలాగే విషంగవధతోషిత ఇంకోడున్నాడు, వాడి పేరు విషంగుడు. సంగము అంటే సంబంధం, విషంగము అంటే ఎవ్వరితోనూ సంబంధం పెట్టుకోడు. మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, రారా సుబ్బారావు, నాకు ఖాళీ లేదు. ఇదిగో మా ఇంట్లో మా అమ్మాయి రజస్వలిని చక్కగా పెద్ద ఏర్పాటు చేస్తున్నాం, ఉత్సవం చేస్తున్నాం అనుకున్నాను, కానీ కుదరదు వేళ. ఎవ్వరితోటి సంబంధాలని ఏర్పాటు చేసుకోకుండా ఒంటికాయ సొంటికొంబులా కూడా ఉంటాడు ఇంట్లో. అట్లాంటి వాడిని విషంగుడు అని. ఇది మానుకోవే, ఈ బుద్ధి మానుకోవే. నువ్వు అలాగే ఉంటావు, మీ ఆయన అలాగే ఉన్నాడు. లేదా నువ్వు ఇదే పద్ధతిగా ఉన్నట్టయితే నలుగురితో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోకపోతే ఇంట్లో నువ్వు బతకలేవు. నీకే కష్టం వచ్చినా ఎవడు మంచివాడు ఎవరు రారు, నీకు కష్టంలో సుఖంలో ఎవరు తోడు రారు. కాబట్టి ఇదిగో ఆ విషంగ విధానాన్ని తొలగించుకో. ఎంత గొప్ప మాట అది, చాలా గొప్ప విషయం. మహిషాసురమర్దిని, మహిష అసుర మర్దిని. చిత్రకారుడు ఏం చేస్తాడంటే ఓ దున్నపోతు బొమ్మ, అంటే తల దున్నపోతుగా శరీరం అంతా రాక్షసుడిగా వేసి మహిషాసురుని అమ్మవారు శూలంతో పొడిచినట్టుగా చూపిస్తాడు. చిత్రంలో అంతకంటే భావాన్ని వ్యక్తీకరించలేడు. కాబట్టి అమ్మవారు చెప్పేది ఏంటంటే మహిషం అంటే దున్నపోతు. ఓ ఆవు ఉందనుకుందాం, వర్షపు చినుకు పడబోతోంది అనగానే ఒకసారి ఆకాశాన్ని చూసి తన పిల్లని కూడా చూసి ఇద్దరూ మాట్లాడుకోలేకపోయినా రా అన్నట్టుగా మౌన భాషతో పలకరించి ఇంటి చూరితో మరో చోటుకో చుక్క పడకుండా ఉండేలా పారిపోతాయి. మహిష అంటే దున్నపోతు. అది అలాగే ఆకాశాన్ని చూసి దెమ్మరించి కురిసి మొత్తం అంతా అయిపోయాక ఓ సింతేనా
ఇంతకుముందు వచ్చిన సంవత్సరంలో ఇంకా ఎక్కువ పడింది ఇదో లెక్క అన్నట్టు చూస్తుంది. అది మహిష లక్షణం. ఒక్కొక్కరికి ఓ అవమానం జరుగుతుంది. కొంతమంది తంతారు, కొంతమంది తిడతారు. భయంకరమైనటువంటి అవమానాలు ఎన్నో జరుగుతాయి. జరిగినా మళ్ళీ అదే తప్పు చేస్తూ వాడు కొట్టిన దెబ్బలు వీడు కొట్టలేదు కదా అని అనుకుంటాడే, అది దున్నపోతు లక్షణం. ఆడ మగ ఎవరికైనా సరే చాలామందిని మనం చూస్తుంటాం. అప్పు చేస్తాడు, ఎగ్గొట్టేస్తాడు, వాళ్ళు నన్ను తంతారు. ఇంకో చోట అప్పు చేస్తాడు, తెలియని వాడి దగ్గర నుంచి తీసుకుంటాడు, వాళ్ళు మళ్ళీ ఇంతకంటే ఘోరాతి ఘోర అవమానం చేస్తారు. అంతకంటే ఇదేం పెద్ద గొప్ప కాదు. అది మహిష లక్షణం. అమ్మాయి ఇట్లాంటి పద్ధతితో ఉండకు, సూటిగా ఉండు, నిజమైనటువంటి పద్ధతితో ఉండు, నిజాయితీగా ఉండు, ఇలా ఉండకు అని స్పష్టంగా చెప్పేటటువంటి లక్షణం ఏది ఉంటుందో అది నీకు ఉండాలని తెలియజేస్తూ నీలో ఉన్న మహిష అసురుణ్ణి తొలగించేయి. ఎంత గొప్ప విషయం. ఇలా స్త్రీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలనేటటువంటి అన్నిటినీ జాగ్రత్తగా ఆ స్త్రీకి తెలియచేస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్క రాక్షస ఈ ధర్మాన్ని, ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క రాక్షసునిగా తెలియజేస్తుంది అమ్మవారు. తప్పేం కాదే. ఆవిడ మారణాయుధాలతో అస్సలు ఉండదే. ఇవి ఆవిడ చేసే మారణాయుధాలు. మనం కూడా పిల్లలు తప్పు చేస్తుంటే కర్ర పుచ్చుకుని బెదిరించాం. రాష్ట్రపతి తల్లి కూడా ఆ రాష్ట్రపతి స్త్రీ అయినా పురుషుడైనా కొట్టకుండా మాత్రం పెంచలేరు. మనం మామూలుగా కొడితే అబ్బో కార్పొరల్ పనిష్మెంట్ కాబట్టి ఇదిగో ఈ సెక్షన్ ప్రకారం అంటాం, కానీ కొట్టకపోతే వాళ్ళు లొంగారు. ఎందుకని? చిన్నపిల్లలు పశువులతో సమానం, వాళ్ళకి తెలియదు. పెద్ద అయిన తర్వాత వాళ్ళే అంటారు, ఒక 4 కొడితే చక్కగా బాగుపడేవాడిని కదమ్మా, ఎంత తప్పు నువ్వు చేశావు అని. ఆ రోజున మెచ్చుకొని నువ్వు అసలు కొట్టకుండా పెంచావని. ఖచ్చితంగా సందర్భంలో కొట్టాల్సింది. ఏం చేస్తే పశు లక్షణంతో ఉంటారు కాబట్టి పిల్లలు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి అలవాటైపోతుంది. అలవాటైన తర్వాత పద్ధతిగా ఉంటారు. అది అమ్మవారిని సెమి వృక్షం కింద పెట్టి పూజించాలి ఎందుకంటారు? పండుగ ప్రతి దాంట్లోనూ కూడా ఆయుర్వేద రహస్యం ఉంటుంది, వైద్య రహస్యం ఉంటారు, ఖచ్చితంగా ఉంటుంది. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. గొప్ప శ్లోకం. శ్మశానంలో ఏ వస్తువైనా ఇంటికి తీసుకురావడానికి ఎవ్వడూ ఇష్టపడ్డు. అమ్మో శ్మశానం అని. జమ్మి చెట్టు ఉంది, శ్మశానంలో ఉంది. ఆ చెట్టు మీద పాండవులు తమ ఆయుధాలన్నింటినీ కూడా విరాటరాజు నగరానికి అజ్ఞాతవాసం చేయడానికి వెళ్ళేప్పుడు పెట్టారు. ఆ ఉండేటటువంటి శస్త్రాలతో పాటు అస్త్రాలు కూడా, అంటే మంత్రాలతో ప్రయోగింపబడేటువంటి శస్త్రాలని అస్త్రాలు అంటారు. ఆ మంత్రశక్తి ఏమాత్రమూ కోల్పోకుండా ఉన్నాయి ఆ శ్మశానంలో ఉన్న జమ్మి చెట్టు మీద. జమ్మి చెట్టుకి అంతటి పవిత్రత ఉంది అనేది ఆధ్యాత్మిక రహస్యం. 2, జమ్మి చెట్టు రావి చెట్టు ఎక్కడైతే మొలుస్తాయో అక్కడ ఖచ్చితంగా భూమి కింద బ్రహ్మాండమైనటువంటి జల నీళ్ళున్నాయని సూచిస్తుంది. ఇది వైజ్ఞానిక రహస్యం. 3వది, జమ్మి చెట్టు ఆకుని తెచ్చి బాగా రుద్ది నీళ్ళతో కలిపి రసంగా చేసి తామర, గజ్జి, చిడుము ఇతరమైనటువంటి చర్మ వ్యాధులు కానీ ఉంటే దానికి అలా లేపనం చేస్తే ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఈవేళ చర్మ వ్యాధి నిపుణులైనటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మనం చేస్తే లోపలికి ఢామ్ ఢామ్ అని మాత్రలన్నీ వేసుకోమని కొత్తగా మరో రోగం వచ్చేటువంటి విధానంగా చేస్తారు. పాపం ఇది పోతుంది, కానీ దీంతోపాటు అది మళ్ళీ ఒకటి సంక్రమిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆలోచనది. ఇదిగో ఇప్పుడు ప్రస్తుతం ఆశ్వీజ మాసం నడుస్తుంది కదా, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ నీళ్లలో బురద చేరుంటుంది కదా, ఆ నీళ్లు నీ శరీరానికి తగిలినప్పుడు స్నానం కారణంగా ఖచ్చితంగా నీకు ఇట్లాంటి చర్మ వ్యాధి సంక్రమించే అవకాశం ఉండొచ్చు. అందరికీ కాదు, కొందరికి ఉండొచ్చు. అప్పుడు ఇదిగో ఇది సరైనటువంటి దివ్య ఔషధం అని అదిగో శమీ వృక్షం కింద ప్రత్యేకంగా అమ్మవారిని పెట్టి అమ్మవారికి శమీ వృక్షం ఇష్టం అని చెప్తారు. కాబట్టి వైజ్ఞానిక రహస్యం, ఆరోగ్యానికి సంబంధించిన వైద్య రహస్యం, అమ్మవారిని పూజించాలనేటటువంటి ఈ అమోఘమైన రహస్యం. ఇన్ని రహస్యాలు ఉన్నాయి. చాలా గొప్పదైంది జమ్మి చెట్టు. మీరు ఉత్తరప్రదేశ్, గుజరాత్కి కానీ వెళ్ళినట్లయితే వాళ్ళు జమ్మి చెట్టుని మామూలుగా పూజించారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా జమ్మిని తీసుకొచ్చి బంగారం 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 చెప్తారు. అంటే అంత అతి ముఖ్యమైనది. ఎప్పటికీ దాని శక్తిని, దాని
ఉండేటటువంటి ఆ లోపల ఉండే ఆయుర్వేద గుణాన్ని పోగొట్టుకుంది అన్నది. బంగారం అలాగే కదా ఉంటుంది. అందుకే అది మరి ఇప్పుడు తెలంగాణలో మీరు అంటున్నట్లు తెలంగాణలో చేతికి బంగారం లాగా ఇచ్చి పాదాభంగం చేసిపోతారు. మరి అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఉంది. మనం మర్చిపోతున్నాం, వీళ్ళు ఇంకా మర్చిపోకుండా చేస్తున్నారు. నిజంగా ప్రతి చోట కూడా ఆ జమ్మిని పంచుతారు. జమ్మిని కానీ పక్కలో పెట్టుకుని వాసన చూస్తూ పడుకుంటే ఈ వైరల్ ఫీవర్స్ అని కొత్తగా అర్థం లేకుండా వస్తున్నాయి, ఆ రోగాలు తగ్గి తీరుతాయి వాటి వాసనకి. వాటి వాసనకి వేప, జమ్మి, రావి, మారేడు ఈ 4 వైద్య వృక్షాలు. అంచేతనే పూర్వం రోజుల్లో ఇళ్లలో ఏ ఏ చెట్టు పెంచుకుంటావు? వేప చెట్టు పెంచుకుంటావు. ఎంత గొప్ప మాట. వేప చెట్టు మీద వచ్చేటటువంటి గాలి అలా పీలుస్తూ ఉంటే తెలియకుండా శ్వాసకోశ వ్యాధులు పోతాయి. అందుకనే పూర్వం రోజు పలు తోము పుల్ల, పళ్ళని తోమేటటువంటి పుల్ల వేప చెట్టు. ఎంత గొప్ప పని. మనం కొత్తగా ఈ టూత్పేస్ట్లకు అలవాటు పడిపోయి 3 రూపాయలు టూత్పేస్ట్ అయితే 150 రూపాయలకి మనం కొనుక్కుంటూ ముఖ్యమైనటువంటి వేప పుల్లని, ఉత్తరేణిని వాటిని మర్చిపోతున్నాం. ఆ రోజుల్లో ఎవరికి ఈవేళ ఒక 10 అడుగులకి 10 అడుగులకి ఒక్కొక్క దంతవైద్యుడు వస్తున్నాడు. ఎందుకంటే ఆ సంప్రదాయాన్ని చెడగొట్టుకున్నాం కాబట్టి. ఆ రోజుల్లో అంత లేరే. 92 ఏళ్ళ ఆయన కూడా పళ్ళు గట్టిగా బలంగా ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటికీ చూస్తున్నాం మనం. ఆ వయసు వాళ్ళని ఈవేళ 30 ఏళ్ళ వాళ్ళకి పళ్ళు ఊడిపోయినటువంటి వాళ్ళని చూస్తున్నాం మనం. మనకి తెలుస్తోంది కానీ మనం అనుసరించలేకపోతే పొరపాటు. ఆయుధ పూజ దసరా పండుగ రోజు మాత్రమే. ఎందుకు ఇంత ప్రత్యేకత ఆయుధ పూజకి? ఆయుధ పూజ అంటే మన వాళ్ళు స్కూటర్లు గడిగించుకోవడం, కార్లను గడిగించుకోవడం, సైకిళ్ళని గడిగించుకోవడం, మోటార్ సైకిల్ని గడిగించుకోవడం, ఎంత బుద్ధి తక్కువ పని. ఆయుధ పూజ అంటే అది కాదు. ఆశ్వయుజ మాసం దాటగానే కార్తీకం వస్తుంది. కార్తీకంలో వర్షాలు ఇంక పడవు. ఇప్పటి వరకు ఉన్న బురద ఏదైనా ఉంటే అది ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు రాజులు ఆ దేశం మీద, ఈ దేశం మీద, ఈ రాజు మీద, ఆ రాజు మీద దండెత్తడానికి బయలుదేరేవారు. ఆ దండయాత్రకి వెళ్ళేటప్పుడు నేలంతా పరిశుభ్రంగా ఉండేది, మంచి గట్టిగా ఉండేది. అప్పుడు ఏం చేసేవారంటే అమ్మవారిని స్వయంగా ఆ రథంలో కూర్చోబెట్టి అమ్మవారి దగ్గర తాము యుద్ధాన్ని చేయడానికి ఏ కత్తి, కటారు, గద, బల్లెం, డాలు అన్నీ పెట్టేవారో ఆ ఆయుధాలన్నింటినీ పూజించి అమ్మా ఈ ఆయుధాల ద్వారా నేను విజయాన్ని పొందేలా నువ్వు ఆశీర్వదించని ఆయుధాలకి పూజ చేసేవారు. ఇవాళకి కూడా పండితులైనటువంటి వాడు, ఈ విధమైన ఆలోచన కలిగిన వాడు ఈ పండితుని ఆయుధం కలం. కుమ్మరి చక్కగా కుండల్ని చేస్తాడే అతని యొక్క ఆయుధం ఆ చుట్టూరా ఉండే చక్రం. అలాగే కంసాలి చక్కగా బంగారం పని చేస్తాడు, వెండి పని. అలాగా అతనికి సంబంధించిన ఆయుధం చేతిలో ఉండే సుత్తి. ఇలా ఎవరు ఏ ఆయుధం కారణంగా జీవిస్తున్నారో, తిండి పెడుతుందో ఆ ఆయుధం, ఆయుధానికి దానికి పూజ చేయాలి తప్ప మోటార్ సైకిల్కి, స్కూటర్కి, సైకిల్కి, దిగుమాలిన కార్లకి చేయడం కానే కదా. ఎవడో దురదృష్టవశాత్తు ఏ ముహూర్తంలో ప్రారంభించాడు, అక్కడి నుంచి ఆయుధ పూజ అనగానే చెప్పడం అదే మాకు ఇప్పుడు ఖాళీ లేదని వాడు 15 రోజుల ముందు వస్తే తీసుకుంటా ఉండడం, విపరీతంగా రేట్లు పెంచేసి ఇబ్బంది పెట్టడం. ఆయుధ పూజ కూడా బిజినెస్ అయిపోయింది. అంతరార్థం తెలియకపోతే ఇంతేలాగా ఉంటా. ఎప్పుడు సరైన నేను ఎప్పుడూ నా కాలానికి పూజ చేసుకుంటా అంతే. దీనివల్ల కదా 4 అక్షరాలు వచ్చాయి, నలుగురికి ప్రచారం కాగలిగింది అని. ఎంత గొప్ప మాట అది. గురువుగారు, మారుతున్న ఈ రోజుల్లో దసరా పండుగ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం ఎట్లా ఉండాలి? ఒకటే, కంచి కామకోటి పీఠ అధిపతులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు మాట చెప్పారు. నీకు ఎన్ని సంవత్సరాల వయసో ఆ వయసులో ప్రతి సంవత్సరానికి 1 నిమిషం చొప్పున, అంటే 56 ఏళ్ళు నీకైతే 56 నిమిషాలు అంతే. నీ పిల్లాడికి 9 సంవత్సరాల వయసు అయితే 9 నిమిషాల పాటే పూజ చేయించు. పూజ ఎలా ఉండాలి నేను చెప్తాను. ముందు చేయించే సమయం మాత్రం అదే. కొంతమంది ఇళ్లలో చేదస్తం కొద్దీ 9 ఏళ్ల కుర్రాన్ని కూర్చోబెట్టి వాడు హోంవర్క్ రాసుకోవాలి, ఇంకోటి పరీక్షల సమయంలో పైగా హింసించి లలితా శాస్త్రాలు చదువు, విష్ణు శాస్త్రాలు 3 సార్లు చదువు, అప్పుడే నీకు ఏదో యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది అని వాడిని చంపేస్తుంటే వాడి ప్రాణం అంతా కూడా విపరీతంగా చిత్రాధ అయిపోతూ ఉంటుంది.
ఈ నియమాన్ని పాటించిన రోజున ఇంత వయసు వచ్చింది, 56 ఏళ్ళు వచ్చాయి, 56 నిమిషాలు నేను కూర్చోలేను దేవుడి దగ్గర. నా ఆరోగ్యం సుఖంగా ఉంచుతున్నాడా, నాకు బుద్ధిలో తెలివితేటలు 4 ఇచ్చాడా, 4 రూపాయలు సంపాదించుకోగలిగిన అవకాశాన్ని ఇచ్చాడా. ఎంత గొప్ప మాట. నన్ను మనం పుట్టపర్తిలో ఉపన్యాసం చేయవలసిందిగా పిలిచారు. స్వామివారి దగ్గర అనేక పర్యాయాలు ఉపన్యాసం చేశాను. అక్కడ హార్ట్ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, అనిల్ కుమార్ గారిని. దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఇదిగో ఈ గుండెలోనే ఉంటాడు. గుండెలో ఉంటాడా? అవును. లబ్ తర్వాత డబ్బు, లబ్ తర్వాత డబ్బు అనలేదు, ఏమైపోతాడు మనిషి. కాబట్టి లబ్ అనగానే భగవంతుడు డబ్బు అని అనిపిస్తున్నాడు. కాబట్టి నువ్వు నేను అందరం బతుకు. ఎంత గొప్ప మాట. అంచేత ఇన్ని సంవత్సరాల పాటు ఇంత జాగ్రత్తగా ఆరోగ్యంతో మన ఉంచాడు భగవంతుడు అన్నప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా కనీసం పూజ చేయొద్దు, చేసి తీరాలి. నేల మీద కాగితం పడిపోతే అది తీసుకొచ్చి వాడికి ఇస్తే థ్యాంక్ యూ అంటున్నావే, భగవంతుడికి పూజ చేయవా? నీ పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నారంటే, నువ్వు చక్కగా 4 అక్షరాలని సంపాదించుకోగలిగావంటే, ఆ సంపాదించుకున్న అక్షరాలు గుర్తుండి సరిగా అక్కడ మళ్ళీ చెప్పగలుగుతున్నావంటే ఇదంతా భగవంతుడి ద్వారా నీకు వచ్చింది తప్ప మరొకటి కానప్పుడు ఆయనకి మాత్రం పూజ చేయడానికి నాకు సమయం లేదంటే అంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఉందా? ఎంత కృతజ్ఞత అది. అది గుర్తుంచుకోవాలి. పూజకి సంబంధించినటువంటి పెద్దదైనటువంటి బృహత్ పూజా విధానం ఉంది. 15 నిమిషాల్లో పూజ చేసుకోగలిగినటువంటి పూజా విధానం కూడా చేసుకోవాలి. అంటే చక్కగా మనం ప్రచారం చెయ్యొచ్చు. కష్టమైతే మనం ఏం చేయగలిగింది ఉండదు. అది గురుగారు, దసరా పండుగ రోజు అందరూ కూడా అమ్మవారు చెడు మీద మంచి సాధించిన రోజుగా అమ్మవారిని చూస్తూ అమ్మవారి పూజల్లో, మీరు ఇందాక అన్నట్లు వాహన పూజల్లో, శమీవృక్ష పూజల్లో నిమగ్నమై ఉంటారు. ఇదేవి కుదరని వాళ్ళకి, దేవుణ్ణి పూజించాలని ఉన్న వాళ్ళకి ఒక సింపుల్ విధానం అంటూ ఏదైనా ఉందా? ఒకటేమిటంటే స్త్రీలకి 4 రోజుల పాటు అశుచి అయ్యే విధానం ఉంటుంది, కుదరదు. అనారోగ్యంతో ఉంటుంది ఒక్కొక్కళ్ళు, వాళ్ళకి కుదరదు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసిన అవసరాలు వస్తాయి, వాళ్ళకి కుదరదు. అంతేకాదు ఏదో దుర్వార్త వింటాం, అటువంటిప్పుడు కుదరదు. వీళ్ళందరికీ అమ్మవారు ఒకటి చెప్తుంది, దసరా అయిపోయిన తర్వాత చేయి, నేను అంగీకరిస్తాను. ఎంత గొప్ప మాట అది. పెళ్ళికి వెళ్ళలేకపోతున్నాం, ఏం పర్వాలేదు, సత్యనారాయణ వ్రతానికి వెళ్ళి పెళ్ళికి వెళ్ళినట్టుగా నేను నమోదు చేస్తాను. అవ్యాజ కరుణామూర్తి, చెప్పలేనంతటి కరుణ అలా మూర్తి భవించినటువంటి రూపం అమ్మవారిది. చాలామంది ఆడవాళ్ళకి రేపు బాలా త్రిపుర సుందరి రూపం, ఎల్లుండి సరస్వతీదేవి రూపం ఇలా అనగానే ఆ రోజు ఏం నైవేద్యం పెట్టాలి. మొత్తం ఇలా ఇల్లు మొత్తం అంతా హోటల్గానో వంటిల్లు అంతా కూడా ఏదో వస్తువులు వండేటటువంటి దాని మీదుగానో దృష్టి పోతుంది. దురదృష్టకరమైన మాట. అమ్మవారికి నైవేద్యాలు రోజుకి ఒక్కటే పెట్టాలి తప్ప రోజుకి ఒక్క నైవేద్యం చొప్పున 9వ రోజున 9 నైవేద్యాలు. పాపం అది నిజమనుకున్నటువంటి ఆడవాళ్ళు చాలామంది వాళ్ళు చేయలేక ఏ హోటల్కో కేటరర్కో పురమాయిస్తే వాడు స్నానం చేయడు, పడు కూడా తోవుకోడు, ఇష్టం వచ్చినట్టుగా అశుభ్రమైనటువంటి చేతులతో వండే శశివెళ్ళి ఇంటికి పంపిస్తే అమ్మవారికి నైవేద్యం పెడితే అమ్మ దుఃఖపడుతుందా ఆనందపడుతుందా? బాగా ఆలోచించాలి. మన అమ్మాయి సరిగా వంట చేయలేనప్పటికీ కూడా మనం వెళ్ళిన రోజున ఇదిగో అమ్మ అరటికాయ వేపుడు వేయించానంటే ఎంత బాగా చేసావే, నిజంగా నచ్చకపోయినా అంటాం. ఎందుకని? మన అమ్మాయి కాబట్టి. అలా అమ్మవారు ఆనందపడడానికి సిద్ధంగా ఉంటే ఎవడో వాడెవడో 5-6 రోజుల క్రితం చేసినటువంటి స్వీట్ని ఇస్తూ ఉంటే అమ్మా ఇదిగో, ఎంత ఘోరం అది. నిలవ ఉన్నటువంటి దాన్ని అమ్మవారికి ఏర్పాటు చేస్తావా? ఎవడో హోటల్ వాడు చేసిన దాన్ని ఇస్తావా నువ్వు? వాడు అశుభ్రంగా ఉండేటువంటి దానితోనే చేస్తాడు. కొన్ని సందర్భాల్లో చూస్తుంటావు ఉమ్మి వేసి కూడా దాన్ని ఏదో చేసి ఇచ్చేటటువంటి విధానాన్ని చూశాను నేను ఎక్కడెక్కడో. మరి అటువంటివన్నీ అమ్మవారికి నైవేద్యం చేస్తే ఎంత ఘోరం. అంచేత అమ్మ చెప్పేది అమ్మ చేసేది ఒక్కటే. నీకు అట్లాంటి అవకాశమే లేకపోతే నీకు ఎప్పుడు ఆ అవకాశం కుదిరితే అప్పుడు చేసి పెట్టు. నైవేద్యం విషయంలో ఒకటే, ఈ ఆశ్వీజం, కార్తీకం, మార్గశీర్షం ఈ 3 నెలలు గర్భాన్ని ధరించేటటువంటి అవకాశం స్త్రీలకు ఇచ్చే మాసాలు.
అంచేత గర్భం ధరించడానికి ఏదైతే ఆ పిల్లకి అడ్డుగా ఉందో ఆ అడ్డుగా తొలగించేందుకు ఏ పదార్థాలని నైవేద్య రూపంగా పెట్టాలో ఆ దినుసులతో వండినటువంటి పదార్థాన్ని తినవలసిందని అమ్మ చెప్తోంది పిల్లలకి. అంచేతనే ఆడవాళ్లే ఆ నైవేద్యాన్ని ఎక్కువగా తీసుకుంటారు. గర్భాన్ని ధరించాలి కాబట్టి. ఎంతైనా సరే పూర్తిగా వాడి ద్వారా ఒక్క సంతానం కూడా కలగలేదని అనిపించినా ఆ వైద్యుడి చుట్టూ గిరగిరా తిరుగుతూ ఇంకా ఇంకా కలుగుతారని అనుకుంటారు. కానీ గర్భాన్ని ధరించడానికి అడ్డుగా ఉన్నటువంటి పదార్థాన్ని తెలుసుకుని ఇది నైవేద్యం కాబట్టి అమ్మవారి అనుగ్రహ శక్తి దాంట్లో ఉంటుందనే ఆలోచనతో అది అంగీకరించడం లేదు. దురదృష్టకరమైనటువంటి మాట. ఎప్పుడు ఈ అంగీకార భావం ఆలోచన వస్తుందంటే తల్లి తండ్రికి సంస్కార సంప్రదాయ విధానం ఉంటే. అంచేత మనం బాగుపడదాం, మన పిల్లల్ని బాగు చేద్దాం, ఆ మార్గంలోకి పంపిద్దాం, మొత్తం అందరినీ కూడా ఆనందకరంగా ఉండేలా జీవితంలో చేద్దాం. మీరు కోరుకున్నట్లు జీవన విధానంలో మార్పు తప్పకుండా రావాలని మీరు ఈరోజు మీ విలువైన సమయాన్ని మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.